ఓకే, మీ పేరు చెప్పి అడగండి అమ్మా. మైక్ ఇస్తారమ్మా, మీరు చేయి పైకెత్తండి, మైక్ ఇస్తారు, అప్పుడు మాట్లాడచ్చు. హలో, చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పమ్మా. నా పేరు మెహరునిసా, నేను పొదిలి మండలం నుంచి వచ్చాను. మీరు గతంలో ఆడవాళ్ళు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితం అన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్. దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్? ఇన్ని లక్షల మంది గ్రూపులు చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్? అంటే అమ్మా, ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఆ రోజు నేను ఆలోచించింది, ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు, సగమే మగవాళ్ళు ఉంటారు. 50% పనిచేస్తే మిగిలిన 50% పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు. ఒకటి. రెండోది, ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం వస్తుంది. మగవాళ్ళు మేమే సంపాదిస్తున్నాం, నీకేం తెలియదు, ఇంట్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్థికంగా సమాజం పైకి రావాలన్నా అదే డ్వాక్రా సంఘాలు పొదుపు ఉద్యమంతో ప్రారంభించాను. ఇప్పుడైనా సరే తక్కువగా మాట్లాడుతున్నాం, కానీ అప్పుడైతే నేను నెలకొకసారి లేకుంటే 10 రోజులకు ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇదే మాదిరిగా అనేక విషయాలు నేను చర్చించేవాడిని. మీలో కొన్ని సమస్యలు మీకు చెప్పి ఎట్లా పరిష్కారం చేయాలని నేర్పించేవాడిని. ఓసారి చాలామంది ఆడబిడ్డలు ఎదురుకొచ్చి మీటింగుల్లో మా ఇంట్లో అత్తమామలు వేధిస్తున్నారు, ఎట్లా పరిష్కారం చేసుకోవాలని అడిగేవాళ్ళు. భర్త కూడా కొడుతున్నాడు, తాగేసి వచ్చి ఇచ్చిన డబ్బులు చాలదని అని కూడా చెప్పేవాళ్ళు. అప్పుడు నేను మీ డ్వాక్రా సంఘాలకు నేర్పించాను, కుటుంబం విడిపోకూడదు. అట్లని చెప్పి కొడతా ఉంటే జీవితాంతం సఫర్ కాకూడదు. ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేయాలనో కొన్ని చిట్కాలు చెప్పేవాడిని. ఆ చిట్కాల వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యేది. అంటే ఏది కూడా మనం నేర్చుకునే విధానం పైన ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నాను, అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఈరోజు పిల్లల్ని మీరే చదివించే పరిస్థితికి వచ్చారు. పాడి పశువులు పెట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది అందరిని అన్నగాని, కొంతమంది అయితే సంపాదించిన డబ్బుల్ని బ్రాందీ షాపులు తగిలేస్తే మీరు పిల్లల్ని చదివించే బాధ్యత మీరు తీసుకున్నారు.